తమ్ముడు ఓకే మామ ఇయ్యాల నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా మామ. ఎప్పటిలాగే డ్యూటీ అయిపోయిన తర్వాత గ్రౌండ్కి వెళ్ళిపోయినా, రన్నింగ్ చేస్తున్నా. మధ్యలో ఒక తమ్ముడు వచ్చి హాయ్ అన్నయ్య అన్నాడు. హాయ్ తమ్ముడు అన్న. తర్వాత కొంచెంసేపు ఆగు తమ్ముడు, నేను రన్నింగ్ చేసిన తర్వాత వచ్చేస్తా అని చెప్పిన. మా తమ్ముడు అక్కనే వెయిట్ చేసిండు. అయితే ఆ తర్వాత కలిసినాం, మాట్లాడినాము ఒక హాఫ్ అన్ అవర్. ఆ తమ్ముడు చెప్పింది నాకు, నా వీడియోలు వైజాగ్ నుంచి చూస్తుండట ఆయన. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 1.5 month అవుతుందట. అతను ఈ హాఫ్ అన్ అవర్ టైంలో తన ప్రాబ్లమ్స్ అండ్ తన స్టోరీ మొత్తం నాకు షేర్ చేసిండు. నేను కూడా నాకు తోచినన్ని సజెషన్లు ఇచ్చిన ఆ తమ్మునికి. కానీ ఆ తమ్ముడు చెప్పిన దాంట్లో నాకు రెండే పాయింట్స్ చాలా బాగా గుర్తున్నాయి మామ. ఒకటోది, అన్నయ్య ఈ వీడియోలు ఎప్పటికాపక అన్నయ్య కంటిన్యూ చేయి అన్నాడు. రెండోది, అన్నయ్య మా అమ్మ లేకపోతే నేను లేను అన్నయ్య అని చెప్పి. ఫస్ట్ అంటే సైడ్ తీసుకోర్రి, కానీ సెకండ్ అబ్బా దీనమ్మ జీవితం. సడన్ గా వాటర్ వచ్చినాయి మా కళ్ళ నుంచి వెళ్ళి. ఆ తమ్మునికి లాస్ట్ కు నేను ఒకటే చెప్పిన, తమ్ముడు నీకైనా నాకైనా ఇది దేవుడిచ్చిన సెకండ్ ఛాన్స్, మంచిగా యూజ్ చేసుకో, పాస్ట్ గురించి మర్చిపో, అమ్మ చెల్లెను మంచిగా చూసుకో.